మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సొంత పార్టీ నేతలపై సంచలన కామెంట్స్ చేశారు. మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న ఆయన పార్టీ సీనియర్ నేతపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకే చెందిన సీనియర్ నేత జానారెడ్డి ధృతరాష్ట్రుడి పాత్ర పోషిస్తున్నారని ఆరోపించారు. తనకు మంత్రి పదవి రాకుండా కొందరు అడ్డుపడుతున్నారని విమర్శలు చేశారు. తనకు అధిష్టానం మంత్రి పదవి ఇస్తానంటే జానారెడ్డి అడ్డుకుంటున్నారని సంచలన ఆరోపణలు చేశారు. తనకు అధిష్టానం మంత్రి పదవి ఇస్తానంటే పార్టీలోని కొందరు సీనియర్ నేతలకు చెమటలు పడుతున్నాయన్నారు. కోమటిరెడ్డి చేసిన ఈ కామెంట్స్ కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతున్నాయి. పార్టీ సీనియర్ నేతపై రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది. కాగా తెలంగాణ మంత్రివర్గంలో ప్రస్తుతం 6 పదవులు ఖాళీగా ఉన్నాయి. ఏప్రిల్ మొదటి వారంలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ఆశించినా అది జరగలేదు. అయితే మంత్రి పదవి రేసులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముందు వరుసలో ఉన్నారు. మంత్రి పదవిపై కోమటిరెడ్డి ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు హోంమంత్రి పదవి అంటే చాలా ఇష్టమని, ఆ పదవి వస్తే సమర్థవంతంగా పనిచేస్తానని పలుమార్లు చెప్పారు. తనకున్న అనుభవం దృష్ట్యా ఆ శాఖను సమర్థంగా నిర్వహించగలనని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, తనకు మంత్రి పదవి వస్తుందని, పార్టీ తన సామర్థ్యాన్ని గుర్తించి తగిన పదవి ఇస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు. అయితే మంత్రివర్గ విస్తరణపై సీనియర్ నేత జానారెడ్డి అధిష్టానానికి లేఖ రాశారు. పార్టీలో సీనియర్ నాయకులకు మంత్రివర్గంలో ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. పార్టీ కోసం ఎంతో కాలంగా పనిచేస్తున్న అనుభవజ్ఞులకు అవకాశం ఇవ్వడం ద్వారా ప్రభుత్వం మరింత స్థిరంగా, సమర్థవంతంగా పనిచేయడానికి వీలుంటుందని ఆయన లేఖలో అభిప్రాయపడ్డారు. మంత్రివర్గ కూర్పులో సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకోవాలని, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. మంత్రి పదవుల ఎంపికలో అనుభవం, ఆయా నాయకుల సామర్థ్యాన్ని ప్రామాణికంగా తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జానారెడ్డిపై సంచలన కామెంట్స్ చేశారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.